హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. సో వీడియో చూస్తున్నారు కదా, నేనైతే దాల్ కిచిడి ప్రిపేర్ చేస్తున్నా. ఒకప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే దాల్ కిచిడి చేసేదాన్ని అనమాట కుక్కర్లో. ఇప్పుడు కుక్కర్లో కాకుండా మామూలుగా రైస్ గిన్నెలోనే ఇప్పుడైతే దాల్ కిచిడి చేసేస్తున్నాను. అప్పుడు ఆకుకూరలు యాడ్ చేసేదాన్ని, ఇప్పుడేమో గింజలు యాడ్ చేస్తున్నాను అనమాట. అన్నీ అవిసె గింజలు అండ్ గుమ్మడికాయ గింజలు, ఇలా ఇంట్లో ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇటు సైడు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనేమీ పెద్దగా వేసుకోలేదండి. క్యారెట్, టమాటో అండ్ ఆనియను, 2 పచ్చిమిర్చిలు అవి మాత్రమే కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో మనకి ఏం చక్కగా కర్రీ అయిపోతుంది. 80% ఇక్కడ రైస్ ఉడుకుతుంది అనగా ఈ కర్రీని అయితే ఆ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. వారి మాటల్లోనే మీరు కూడా వినేయండి. బాయ్ గాయ్స్. ఇప్పుడు నేను దాల్ కిచడి పెరుగుతో చట్నీతో ఉట్టిగా ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ పెరుగుతో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ ఈ రెండింటితో అయితే సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉట్టిగా తిని చెప్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. బాయ్.